తమిళనాడు రాజకీయాలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పూటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆటంకాలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. నిన్న ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిపిఐ, సిపిఎంలు తాము గెలుచుకున్న 4 సీట్లకు సంబంధించి మద్దతు లేఖల్ని టీవీకేకు అందజేశాయి. సాయంత్రానికి ఐయుఎంఎల్ సైతం తాము గెలిచిన 2 స్థానాల మద్దతు కూడా ఇవ్వబోతున్నట్టు టీవీకేకు లేఖ ద్వారా తెలిపింది. వీసీకే మాత్రం ఇవాళ లేఖ ఇస్తామని చెప్పింది. వీసీకే కాకుండా మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ టీవీకే అధినేత విజయ్ రాత్రి గవర్నర్ను కూడా కలిశారు. అంతలోనే తమ మద్దతు టీవీకేకి లేదంటూ ఐయుఎంఎల్ ప్రకటించేసింది. గవర్నర్ను కలిసే సమయానికి సంఖ్యాబలం 116కు పడిపోవడంతో టీవీకే సందిగ్ధంలో పడిపోయింది. అంతా సవ్యంగా సాగి సీఎంగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు నిరాశ ఎదురైంది. సరిపడా సంఖ్యాబలం లేనందున గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇవాళ వీసీకే మద్దతు లేఖ ఇచ్చాక మరోసారి విజయ్ గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే చేరువవుతున్న కొద్దీ అధికారంలో భాగస్వామ్యం కావాలని, తమకు మంత్రి పదవులు ఇవ్వాలన్న డిమాండ్లు మద్దతిచ్చిన పార్టీల నుంచి ఎక్కువ అవుతున్నాయి. 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 2 మంత్రి పదవుల్ని డిమాండ్ చేస్తుంది. ఇందుకు టీవీకే కూడా అంగీకరించినట్లు టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వం పెరుంతగై ప్రకటించారు. వీసీకే ఉప ముఖ్యమంత్రి మంత్రి పదవిని డిమాండ్ చేస్తుంది. దీనిలో టీవీకేలో ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. మద్దతుపై వీసీకే అధినేత తిరుమావలవన్ రాత్రి మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, విజయ్ గెలిచిన తిరుచి ఈస్ట్ స్థానం ఖాళీ అవుతుండటంతో అక్కడి నుంచి తిరుమావలవన్ ను పోటీకి దింపాలని ఆ పార్టీ కమిటీ కోరింది. టీవీకేకు మద్దతిచ్చినా తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని సిపిఎం, సిపిఐ ప్రకటించాయి. ఇక రాత్రి ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ గవర్నర్ ఆర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే బలాన్ని చూపని పక్షంలో అన్నా డీఎంకేకు అవకాశం ఇవ్వాలని లేఖ ద్వారా చెప్పారు. తమ ఏకైక ఎమ్మెల్యే పేరుపై టీవీకేకు మద్దతిస్తున్నట్టుగా నకిలీ లేఖ చక్కర్లు కొడుతుందని, అలాంటి లేఖ తాము ఇవ్వలేదని ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఆచూకీ కూడా తెలియడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమోదించాలని కోరారు. ఇక వీసీకే 2 సీట్లతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ అందించిన లేఖను ఆమోదిస్తే ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు. గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. మరోవైపు ఈ నెల 10న కేరళలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అక్కడికి వెళ్తారని చెప్తున్నారు. దీంతో తమిళనాడు సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నది సందిగ్ధంలో పడిపోయింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వస్తారని ప్రచారం కొనసాగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ రాత్రి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించింది. పరిపాలనా పరంగా సమస్యలు రాకుండా వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ను డీఎంకే అధినేత స్టాలిన్ కోరారు. ప్రజలు ఎన్నుకున్న సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదని, ఇది అత్యంత ముఖ్యమైన కర్తవ్యమంటూ గుర్తు చేశారు.